టాటా నానో ఈవీ సామాన్యుడి కలల కారు. టాటా నానో ఈసారి సరికొత్త స్టైల్లో ఫీచర్లు, ధర ఎలా ఉంటాయో తెలుసుకుందాం అండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ దేశంలో ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు టాటా నానో కార్ అనేది ఓ సంచలనమే చెప్పాలి. 2008 సంవత్సరంలో కేవలం ₹1,00,000తో మార్కెట్లోకి అయితే ఈ కార్ రావడం జరిగిందండి. ఈ యొక్క కార్స్ మనకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 2008 సంవత్సరంలో ₹1,00,000తో కారును సామాన్యులకు సైతం అందుబాటులో తీసుకురావాలనే ఆశతో వారైతే విధంగా ఒక మార్పు తీసుకురావడం జరిగిందండి. అప్పట్లో ఇది ఒక సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా ఇది మనకి ఉండడం కూడా విశేషం అని చెప్పుకోవచ్చండి. అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు. 2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేయడం జరిగింది. ఈ క్రమంలో టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది తెలుస్తుంది. మళ్ళీ రీలాంచ్ చేసేందుకు కంపెనీ యోచిస్తుంది. అది కూడా ఎలక్ట్రికల్ కారు టాటా నానో ఈవీకి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ కారు 2024 చివరిలో లాంచ్ అవుతుందని, ధర, మైలేజ్, ఫీచర్స్, మోడల్ ఇలా ఉంటుందంటూ ఇంటర్నెట్లో బాగా హల్చల్ కూడా అవుతుందండి. ఈ యొక్క నానో ఎలక్ట్రికల్ కారు యొక్క ఫీచర్స్ ఏంటి ముందుగా చూద్దామండి. ఈ కారుకు 4 డోర్లు, 4 సీట్లు ఉంటాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 17 kWh బ్యాటరీ ఉంటుందండి. దాంతోపాటు దీనికి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్ వరకు మనకైతే మైలేజ్ వస్తుంది. కాబట్టి ఇది మనకైతే పెట్రోల్, డీజిల్ కొట్టించాల్సిన అవసరం లేదండి. కేవలం ఇక్కడ మన బ్యాటరీకి అయితే ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు 200 కిలోమీటర్ల వరకు మనైతే ఇక్కడ ప్రయాణం చేయవచ్చు. R12 ప్రొఫైల్ టైర్లు, 2 ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉంటుంది కాబట్టి మన ప్రమాదాలను కూడా తెప్పించుకోవచ్చు. అలాగే 3.3 kW ఏసీ ఛార్జరు, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సర్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్, ఈ విధంగా మనకైతే ఇక్కడ డీసెంట్ ఫీచర్స్తో నానో ఎలక్ట్రికల్ కార్ను లాంచ్ చేసుకుందాం మనకైతే చేస్తున్నారండి. అయితే ఈ కారు బేసిక్ ధర వచ్చేసి 5 లక్షలు ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదే కారు హై ఎండ్ ఫీచర్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి అదే కార్ని మన టాటా వారి దగ్గర కొనుక్కున్నట్లయితే మనకి కేవలం 5 లక్షల రూపాయలకి వస్తుంది. కాబట్టి ఒక 3 లక్షల వరకు మనకి సేవ్ అయ్యే అవకాశం ఉందండి. ప్రస్తుతం టాటా టియాగో ఈవీ కారును ప్రారంభ ధర వచ్చేసి 8 లక్షల నుంచి 11.50 లక్షల వరకు అయితే ఉందండి. ఈ యొక్క కార్ల అమ్మకాలు మంచిగా సేల్ అవుతుండడంతో 10 లక్షల లోపు నానో ఎలక్ట్రికల్ కార్ను తీసుకొద్దా అని ఒక సోషల్ మీడియాలో మనకైతే వార్తలు కూడా రావడం జరుగుతుందండి. ఇది ఎలా ఉంటే ఈవీ చిన్న కార్లలో ప్రస్తుతానికి ఎన్జీ ఎలక్ట్రికల్ కామన్ ఉంది కాబట్టి దీని ధర వచ్చేసి 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా అండి. ఇదే ప్రైస్లో నానో ఈవీని తీసుకొచ్చేందుకు టాటా కంపెనీ కూడా భావిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి సమాచారం రావడం జరిగిందండి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం అంత పెరగడంతో డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రికల్ వర్షన్గా తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ వాళ్ళైతే ప్రణాళికలు చేస్తున్నారండి. టాటా మోటార్స్ డ్రీమ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అయిన టాటా నానో అప్డేట్ ఫీచర్లు, డిజైన్ మార్పులు మార్కెట్లోకి అడుగుపెట్టబోతుందిగా తెలుస్తుంది. 2025 నాటికి మార్కెట్లో టాప్ 10లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక 10 ఫీచర్లతో ఈ టాటా నానో కార్ మనకైతే ఈవీ రూపంలో మనకి కార్లను విడుదల చేయడమే లక్ష్యంతో కంపెనీ ముందుకెళ్తుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా దీనికి సంబంధించి సమాచారం రావచ్చండి. ఇది ఇలా జరిగితే 2025 నాటికి భారతదేశంలో నానో మరో శకం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ కార్ డిమాండ్ చూసినట్లయితే పరిగణలో తీసుకున్నారండి. అందువల్ల దీన్ని కూడా ఈసారి ఎలక్ట్రికల్ వర్షన్లు తీసుకొద్దామో అనుకోవడం జరుగుతుంది. టాటా గ్రూప్ సన్నాహాలు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి చూద్దాం టాటా సంస్థ ఎలాంటి ప్రకటన చేస్తుందో అందరం వెయిట్ చేద్దామండి. త్వరలో దీనికి సంబంధించి మనకి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కారు యొక్క మోడల్ ఏమిటి, దీని యొక్క ప్రైస్తో పాటు దీని ఫుల్ డీటెయిల్స్ మనకైతే ఇంకా క్లుప్తంగా రాబోతుంది కాబట్టి వెయిట్ చేద్దామండి. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.